స్కూల్ ఫీజుల సమస్యలు ఉన్నాయి, ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి, అన్ని వదిలేసి ఈ సోషల్ మీడియా వాళ్ళందరూ బిగ్ బాస్ మీద పడ్డారు. ఎందుకని అంటావు? ఏంది బిగ్ బాస్ కదేంది? ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ అయితే అసలు రెయ్యం బగులు బిగ్ బాస్ ఏం జరుగుతుంది, ఎవరు కొట్టుకుంటున్నారు ఏంటి, ఈ టాపిక్ తప్ప ఆడవాళ్ళకి మగవాళ్ళకి చిన్న పిల్లలకు కూడా టాపిక్ అనేది ఉండదు. బిగ్ బాస్ స్టార్ట్ అయితే మెయిన్ బిగ్ బాస్ అంతే. ప్రతి సీజన్ ఏ సీజన్ వచ్చినా సరే ఎవరు గెలుస్తారు, కామన్ మ్యాన్ వస్తారా లేకపోతే సెలబ్రిటీ వాళ్ళు వస్తారు, ఎవరు కొట్టుకుంటున్నారు ఏంటి అని చెప్పి చాలా ఇంట్రెస్ట్తో ఉంటారు. అందుకే అంత హైప్ వస్తుంది బిగ్ బాస్కి. అంటే చాలా మంది 100 రోజులు జైలు శిక్ష, పని పాట లేదు అని అంటారు. దాని గురించి ఏమంటారు? పని పాట లేని వాళ్ళే బిగ్ బాస్ అవుతున్నారా? అట్లా అనుకోవచ్చా? బిగ్ బాస్ ఇప్పుడు చాలా మంది పోయినసారి కూడా కేసు పెట్టారు, చాలా వల్గర్గా ఉంది, చాలా వల్గర్గా చేస్తున్నారు, చిన్నపిల్లలు చూస్తున్నారు, ఫ్యామిలీ చూస్తున్నారు, బిగ్ బాస్ అని కేసు పెట్టారు. ఏమైంది? ఏం ఉండదు. మహా అయితే కేసు పెట్టి ఏం చేసినా బిగ్ బాస్ చూసేది కేవలం 2 రాష్ట్రాల ప్రజలు చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే ఈవినింగ్లో ఏం జరుగుతుంది, కప్ ఎవరు గెలుస్తారు, కామన్ మ్యానా సెలబ్రిటీయా, అది ఒక ఎట్లా అంటే చాలా ఫేమస్ అయిపోయిందబ్బా. ప్రతి సెలబ్రిటీ వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న టాలెంట్ అనేది బయట కాదు, సీరియల్స్ సినిమాల్లో కాదు, ఇక్కడ వచ్చి ఆడి గెలివి జనాల్లోకి వెళ్ళడం అనేది మెయిన్ ఒక పెద్ద స్టేజ్ లాంటిది కదా ఇది. నాగార్జున సార్ మరి మీ నాగార్జున గారు బయట రాష్ట్రాల వాళ్ళని తీసుకుంటున్నారు కానీ తెలుగు రాష్ట్రాల వాళ్ళని తీసుకోవట్లేదు కదా, దీని గురించి ఏమంటావు? అందుకే కదన్నా అందరినీ తీసుకునే బదులు ఒక 10 మెంబర్స్ని సెలబ్రిటీని 10 మెంబర్స్ని కామన్ మ్యాన్ కూడా అవకాశం ఇచ్చారు కదా ఈసారి. పోయినసారి అలా ఇవ్వడమే కదా, పల్లవ్ ప్రశాంతే కానీ ఆర్మీ పవన్ కళ్యాణే కానీ, ఇప్పుడు కూడా 10 మెంబర్స్ కామన్ మ్యాన్ అంటే మామూలు విషయమా? సెలబ్రిటీ వాళ్ళతో ఈక్వల్గా మళ్ళీ అందులో అగ్ని పరీక్ష కూడా స్టార్ట్ అయిపోతుంది. చాలా అదృష్టం ఉండాలంటున్నారు, ఏమో చూద్దాం. మరి అంతమంది పోటీకి పెట్టారు అప్లికేషన్లు, మరి దీని గురించి ఏమంటావు? చాలా మంది పెడతారు, వాళ్ళకి ఒకవేళ ఎట్లా అంటే కొంచెం అందం ఉండాలి, చాలా ఫేమస్ అవ్వాలి అని చెప్పి బిగ్ బాస్ తీసుకోవడానికి కొంచెం ఉండాలని చెప్పి చెప్తున్నారు. దయచేసి ఫేమస్ అవ్వాలనో లేకపోతే మంచిగా గ్లామర్ ఉండాలి అలాంటి వాళ్ళు కాకుండా కొంచెం వాళ్ళు ఉన్న వీడియో పెట్టేదాన్ని బట్టి వాళ్ళు ఉన్న టాలెంట్ని గుర్తించి సెలెక్ట్ చేస్తే వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది బిగ్ బాస్. అందరికీ అదే చెప్తున్నా, మా టీవీ టీం, అన్నపూర్ణ స్టూడియో మొత్తం అందరికీ వీడియో చూసి వాళ్ళున్న టాలెంట్ గుర్తించి వాళ్ళ లైఫ్ మీరు నిలబెడతారని కోరుకుంటున్నాము. ఎప్పటికీ సెలబ్రిటీ వాళ్ళు ఎట్లయినా సినిమా కాకపోయినా లేకపోతే చిన్న చిన్న షోస్ అయినా చేసి బతికేస్తారు కాబట్టి ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఈసారి బిగ్ బాసే కాకుండా ఇంకా బిగ్ బాస్ 11 కూడా చాలా మంది అమ్మో బిగ్ బాస్ 10 అవకాశం ఇచ్చారు కదా మాకు ఇస్తారని చెప్పి ఉత్సాహంతో ఉంటారు. అదే ఈసారి మీలాగే జగన్ అభిమానులు కూడా చాలా మంది అప్లికేషన్ పెట్టారని సమాచారం. జగనన్న అభిమానులు కూడా పెడతారు, నార్మల్ వేరే పార్టీలు కూడా పెడతారు కదన్న. దీంట్లో పార్టీకి సంబంధం ఎక్కువగా ఉండారని అంటున్నారు. ఎందుకనంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందేమో. సపోజ్ ఇప్పుడు నేను అన్న అభిమాని, నేను అప్లై చేశాను, అన్న అభిమాని చెప్పి చేయరు కదా. వాళ్ళకి ఇంట్రెస్ట్ నచ్చి ఆ వీడియో నచ్చి వాళ్ళు ఉన్న ఫాలోవర్స్ని బట్టి సెలెక్ట్ చేస్తారు అంతే. అంటే రికమెండేషన్ లెటర్లే నడుస్తాయా? రికమెండేషన్ అట్లా ఏముండదు అని. రికమెండేషన్ లెటర్ అగ్నిపరీక్ష ఎందుకు పెడతారు? అగ్నిపరీక్ష పెట్టారు కదా, డైరెక్ట్గా జగన్ ఇది ఉంది, పవన్ కళ్యాణ్ అది ఇచ్చారు, లెటర్ రాసి ఇచ్చారు అని చెప్తే డైరెక్ట్ బిగ్ బాస్లోకి పంపించేస్తారు కదా. ఈ అగ్ని పరీక్ష అన్ని ఎందుకు పెడతారు? పెట్టారు కదా. అగ్ని పరీక్ష అంటే ఏంది? అగ్ని పరీక్ష అంటే ఫస్ట్ ఎంతో సెలెక్ట్ చేసేసి ఎవరున్నారో ఫాలోవర్స్ అందరూ చూసి పిలిచి గేమ్స్ ఆడి ఎవరెవరు ఉన్నా వాళ్ళ టాలెంట్ గుర్తించి దాంట్లో తీసుకెళ్తారు అంతే కదా. అప్లై చేసావా? అప్లై చేసాను. అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటంటావు? ఎందుకు ఇవ్వాలంటావు నాగార్జున గారు? ఎందుకంటే మేము చాలా వీడియోస్ చేస్తున్నాము, మాకు ఒక ఛాన్స్ అవకాశం ఇస్తారని అంతే. ప్రతి వాళ్ళకి మేము పెద్ద పెద్ద సెలబ్రిటీలు, మేము పెద్ద గ్లామర్లు ఏం మెయింటైన్ చేయకపోయినా మేము అప్లై చేసాము, ఇంట్రెస్ట్ ఉంది అప్లై చేసాము. ఏమో దేవుడి దయ వల్ల సెలెక్ట్ చేస్తే ఆడతాం, లేకపోతే దాంట్లోకి వెళ్ళిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం అంతే. సక్సెస్ అవుతామనే కదా అప్లై చేసేది. ఇన్ని షోలు చూశారు కదా, ఒకటి నుంచి 10 చూశారు కదా, మీరు ఇప్పుడు ట్రై చేస్తున్నారు. మరి ఏ పరీక్ష నీకు బాగా నచ్చింది? ఏ పరీక్ష బాగా నచ్చింది? 10 షోలో నాకు నచ్చింది 8th. దేనికి నచ్చింది? ఎందుకు నచ్చిందంటే నాకు పల్లవి ప్రశాంత్, నార్మల్ కామన్ మ్యాన్ అమర్దీప్ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరి మధ్య చాలా ఫైటింగ్. ఆ షో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అందులో జనాలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్, కామన్ మ్యాన్కి ఎక్కువ సపోర్ట్ చేశారు. పోయినసారి కూడా అన్నపూర్ణ స్టూడియో మొత్తం పగలగొట్టి అంతా చాలా కామన్ మ్యాన్గా గెలవాలి, రైతు బిడ్డ గెలవాలని చెప్పి జనాలందరూ ఓట్లు వేసారు, గెలిపించారు. చివరికి డొల్ల అయిపోయింది. అయితే బిగ్ బాస్లో కామన్ పీపుల్ ఉన్నారా, మోస్ట్ పీపుల్ ఉన్నారా? అంటే ఉన్నోళ్ళు ఉండారా లేనోళ్ళు ఉండారా అని అడుగుతున్నాడు. కామన్ పీపుల్ అంటున్నాడు. నిన్ను బిగ్ బాస్ తీసుకునేది డబ్బున్నోడా అన్నా? బిగ్ బాస్ తీసుకునేది డబ్బున్నోడా డబ్బు లేనోడా అది పాయింట్ కాదు. ఫాలోవర్స్ ఉన్నారా లేదా, వాడు ఏమన్నా ఫేమస్ అయ్యాడా అది ఏం చెప్పి తీసుకుంటారు తప్ప నీ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయా, బిల్డింగ్ ఉందా, నీ దగ్గర కారు ఉందా, అవన్నీ పెట్టి సెలెక్ట్ చేయరన్నా. అయితే బిగ్ బాస్ సపోర్ట్ చేస్తారన్నమాట. నేను సపోర్ట్ చేస్తాను, ఎందుకు అప్లై చేసుకుంటా?